నమస్తే. మనము కోనవ్ కార్పస్ చెట్టు కింద ఉన్నాము. అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ మాట్లాడడం జరిగింది. దీనిపైన నేచురల్గా ప్రతి ఒక్క మొక్క కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ బయటికి వదులుతుంది. కానీ ఈ మొక్క మాత్రం ఒక ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ బయటికి వదులుతుంది అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది తప్పు అని చెప్పేసి ఖండిస్తూ ఈరోజు సోమాజీ ప్రెస్ క్లబ్లో ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకసారి మాట్లాడిన వారితో పాటు. నమస్తే సార్, ఏమంటారు సార్? అసెంబ్లీలో మాట్లాడిన అంతా తప్పే అంటారా? అంటే సంపూర్ణ అవగాహన లేకుండా, శాస్త్రీయ పరిశోధనల యొక్క ఫలితాలు తెలుసుకోకుండా, శాస్త్రజ్ఞులతో మాట్లాడకుండా, ఒక మంచి కమిటీని వేసి ఆ కమిటీ యొక్క నివేదికను తీసుకోకుండా అసెంబ్లీ స్పీకర్గా అసెంబ్లీలో తన చైర్లో కూర్చొని దీని మీద ఒక పిట్ట వారదు, కోనోకార్పస్ మొక్క ఆక్సిజన్ని పీల్చుకుంటూ కార్బన్ డైఆక్సైడ్ వదులుద్ది, ఈ సమాజానికి చాలా హానికరం, వీటిని తొలగించండి అని చెప్పటం చాలా బాధాకరం, దురదృష్టకరం. చాలా స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అని అందరూ చెప్తున్నారు. కానీ ఆయన్ని కూడా ప్రభావితం చేసింది ఈ సోషల్ మీడియా, ఈ వాట్సాప్ గ్రూపులు. అందువల్ల ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కోనోకార్పస్ మొక్కల్ని తొలగించడం, నరకటం ఆపి దీని మీద ఒక కమిటీ వేసి ఆ కమిటీ నివేదిక తీసుకున్న తర్వాత నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ కోనోకార్పస్ మొక్క ఉన్న మొక్కలన్నింటిలో కల్లా అత్యధికంగా కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటూ అత్యధికంగా ఆక్సిజన్ ఇచ్చే మొక్క ఇది. ఎలాంటి నిర్వహణ వ్యయం లేకుండా పెరిగే మొక్క ఇది. ఎలాంటి నీరు అవసరం లేకుండా పెరిగే మొక్క ఇది. కానీ ఇలాంటి మొక్కని ఈ మొక్కల మాఫియా పనిగట్టుకుని విషప్రచారం చేసి దీన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఒక పిచ్చి కుక్కగా మార్చి ప్రజలే వాటిని తొలగించేటట్టుగా చేయడం జరిగింది. కానీ వాస్తవంగా అంతర్జాతీయంగా జరిగిన పరిశోధనలు కానీ, మన ఇండియాలో జరుగుతున్న పరిశోధనలు కానీ అవన్నీ చెప్తుంది ఏంటంటే ఈ మొక్క చాలా గొప్ప మొక్కని, ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చుద్దని, ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చుద్దని, ఎక్కువ నీడ అందిస్తుందని, ఎక్కువ పచ్చగా ఉంటుందని, ఎక్కువ సుందరంగా ఉంటుందని, వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యాన్ని తగ్గిస్తుందని, ఇలాంటి బహుళ ప్రయోజనాలను ఈ మొక్కని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇంకొకటి గత ప్రభుత్వం మీద మాట్లాడుతూ వాళ్ళు ఏం అధికారం పేరు మీద ఈ మొక్కలు పెంచిర్రు అంటే ఒక అవగాహన లేకుండా పెంచిరని వాళ్ళ మీద ఒక మాట అనడం జరిగింది. మీరేమంటారు? అంటే మొక్కల్ని రాజకీయాలతో చూడకూడదు, మొక్కని మొక్కగా చూడాలి, మొక్క యొక్క ప్రయోజనం గమనించాలి. దాన్ని రాజకీయంగా ముడిపెట్టి ఆ ప్రభుత్వం వేసింది కాబట్టి ఈ ప్రభుత్వం తొలగిస్తుంది అని చెప్పడం సమాజానికి నష్టపరుస్తుంది అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. సమాజానికి నష్టపరచడం లేదు, సమాజానికి ఉపయోగపడుతుందని చాలామంది శాస్త్రజ్ఞులు వారి పరిశోధనలో నిరూపించారు. ఇక్కడే హైదరాబాద్లో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ప్రొఫెసర్ ఏఆర్ రెడ్డి గారు ఈ కోనోకార్పస్ మొక్క మీదనే 5-6 సంవత్సరాలు పరిశోధన చేసి వారి యొక్క పరిశోధన ఫలితాలు ఏంటంటే ఈ మొక్క ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుంది, త్వరగా పెరుగుతుంది, చాలా అందంగా ఉంటుంది, చాలా గ్రీనరీగా ఉంటుందని ఈ మొక్కల గురించి చెప్పారు. ఈ మొక్క ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లక్షల మొక్కలు ఉన్నాయి. కొన్ని లక్షల మొక్కలు రోడ్ల పక్కన, డివైడర్లో, పార్కుల్లో, రకరకాల ప్రాంతాల్లో పెరుగుతూ ఉన్నాయి. వీటిని రక్షించడమే మన అందరి యొక్క కర్తవ్యం. ఈరోజు భారతదేశంలో ప్రతి మనిషికి సగటున 28 మొక్కలే ఉన్నాయి. కానీ ప్రపంచం యొక్క సగటు 420 మొక్కలు. అమెరికాలో 470 మొక్కలు ఉన్నాయి, బ్రెజిల్లో 500 మొక్కలు ఉన్నాయి. కానీ ఇండియాలో కేవలం 28 మొక్కలు మాత్రమే ఉన్నాయి. వీటిని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. అంటే ఎందుకు ఈ యొక్క మొక్క గురించి స్పెషల్గా ఈరోజు ఇంత వివాదం జరిగిందంటారు? అంటే ఈ మొక్కని కొట్టేయడం ప్రారంభమైంది. వ్యక్తులు కొట్టేయడమే కాకుండా ప్రభుత్వాలు కూడా కొట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని దీన్ని రక్షించాల్సిన ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో మొదట ప్రారంభించాం. అక్కడ అందరికీ తెలియజేశాం. అప్పటికి వినకపోతే హైకోర్టులో పిల్లు వేయడం జరిగింది. హైకోర్టులో పిల్లు అడ్మిట్ అయింది. హైకోర్టు సంబంధిత అధికారులకి, మంత్రులకి నోటీసులు పంపడం జరిగింది. అది విచారణ కొనసాగుతూ ఉంది. ఇక్కడ కూడా ఈ ప్రభుత్వం మేము చెప్పిన మాట పెడదామని పెట్టి ఈ మొక్కల్ని నరికే కార్యక్రమానికి ముందుకెళ్తే సుప్రీంకోర్టు తలుపు తడుతాం. సుప్రీంకోర్టు ఇటీవల ఒక మంచి తీర్పు ఇచ్చింది. ఎవరైనా ఒక చెట్టుని నరికితే ఒక మనిషిని నరికినట్టుగానే భావించాలి, ఒక చెట్టును నరికితే 1 లక్ష రూపాయల పెనాల్టీ విధించాలని చెప్పని ఒక వ్యక్తి 450 చెట్లు నరికితే 4,50,00,000 పెనాల్టీ విధించారు. ఆ తీర్పుని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి జనచైతన్య వేదిక సిద్ధంగా ఉంది. అంటే ఇక్కడ స్పీకర్ మాట్లాడింది అందరు నమ్ముతారు, అదే నిజంగా అంతే కావచ్చు, అసెంబ్లీలో మాట్లాడి అనుకుంటారు. జనాలకు ఏమని చెప్తారు? దాన్ని తప్పుగా భావించకండి అని చెప్తారా?
ప్రజలకి స్పీకర్ మాట అవాస్తవని, దురదృష్టకరమని, శాస్త్రీయంగా లేదని చెప్తాం. స్పీకర్ మాట కన్నా ఈరోజు మీడియా సమావేశంలో పాల్గొన్న ప్రొఫెసర్ ఏఆర్ రెడ్డి గారు ప్రముఖ సైంటిస్టు, ఈ మొక్క మీద పరిశోధన చేసిన వ్యక్తి. డాక్టర్ సిహెచ్ మోహన్ రావు గారు సిసిఎంబి పూర్వ డైరెక్టర్, ప్రొఫెసర్ బిఎన్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ బాటనీ ప్రొఫెసర్. ఇలాంటి శాస్త్రజ్ఞుల మాటలు నమ్మాలని, వారు ప్రతిదీ శాస్త్రయుక్తంగానే ఆలోచించి చెప్తారనేది మా విశ్వాసం. రైట్. ఇది అంటే దీని తప్పుడు ప్రచారాలతో అనవసరంగా ఏది సైంటిఫిక్గా తెలుసుకోకుండా అసెంబ్లీలో మాట్లాడడం అనేది చాలా నిజంగా స్పీకర్స్ పొజిషన్లో ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. స్పీకర్ పొజిషన్లో ఉండి ఏ మాట మాట్లాడినా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. నిజంగా అందరు నిజంగా ఇది అలానే ఉందేమో, ఇది తప్పుడు మొక్క ఏమో అని జనాల్లోకి బలంగా వెళ్ళింది. సో ఈరోజు వీళ్ళు ప్రెస్ క్లబ్లో పెట్టి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఇబ్బందులు ఉండదు, సొసైటీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏదైతే చెప్తా ఉన్నారో, ఏది ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతుందని చెప్పేసి చెప్పడం జరిగిందో అది అవాస్తవం అని చెప్పేసి మనకైతే క్లియర్గా ఇక్కడ శాస్త్రవేత్తలు ఇక్కడ నుంచి చెప్పడం జరిగింది. కెమెరా ప్యాషన్తో అక్షిత్, హైదరాబాద్.